లోక్సభ ఎన్నికల వేడి తెలంగాణలో మెల్లమెల్లగా రాజుకుంటోంది. అసెంబ్లీ ఎన్నికలు కూడా ఇప్పటికే పూర్తి కావడంతో కేవలం పార్లమెంట్ ఎలక్షన్లపైనే అన్ని పార్టీలు తమ దృష్టి నిలిపాయి. ప్రతిష్టాత్మకంగా మారిన 2024 సార్వత్రిక ఎన్నికల్లో సత్తా చాటాలని గట్టి పట్టుదలతో ఉన్నాయి. మోదీ బొమ్మతో మ్యాజిక్ చేయాలని కమలనాథులు భావిస్తుంటే, అసెంబ్లీ ఎన్నికల్లో సాధించిన ఫీట్ను లోక్సభ ఎన్నికల్లో రిపీట్ చేయాలని కాంగ్రెస్ పార్టీ యోచిస్తోంది. ఇక దెబ్బతిన్న పులిలా విజృంభించాలని గులాబీ పార్టీ వ్యూహాలు రచిస్తోంది. ఈ క్రమంలో ఎవరి ప్లస్సులేంటి, ఎవరి మైనస్లేంటి, ఎన్నికల వేళ తెలంగాణ గడ్డపై మారుతున్న రాజకీయ పరిస్థితులు ఏంటి, శాసనసభ ఎన్నికల్లో వచ్చిన ఫలితాలే పార్లమెంట్ ఎలక్షన్లలోనూ పునరావృతమవుతాయా? ఇలాంటి అంశాలపై విశ్లేషణ ఇవాల్టి స్వతంత్ర ఫోకస్లో చూద్దాం. తెలంగాణలో త్రిముఖ పోరు తప్పదా? పార్లమెంటు ఎన్నికల వేళ ఇప్పుడు అందరిలోనూ ఇవే ప్రశ్నలు. ఓవైపు దేశవ్యాప్తంగా బీజేపీ గాలి వీస్తోందన్న అంచనాల నేపథ్యంలో రాష్ట్రంలో మెజార్టీ స్థానాలే లక్ష్యంగా పెట్టుకున్నారు కమలనాథులు. ఇక 10 ఏళ్ల తర్వాత అధికారం చేజిక్కించుకున్న హస్తం పార్టీ లోక్సభ ఎన్నికల్లోనూ అదే ఊపు కొనసాగించాలని భావిస్తోంది. మరోవైపు అసెంబ్లీ ఎన్నికల్లో ఎదురైన ఘోర పరాజయానికి ప్రతీకారం తీర్చుకోవాలని పక్కాగా స్కెచ్లేస్తున్నారు గులాబీ బాస్ కేసీఆర్. ఆపరేషన్ తెలంగాణ పార్లమెంట్ ఎన్నికల వేళ కమలనాథుల వ్యూహం ఇదేనా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. అందుకు తగ్గట్లుగానే వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నారు బీజేపీ నేతలు. గతంలో జీహెచ్ఎంసీ ఎన్నికల నుంచి టార్గెట్ తెలంగాణ మొదలుపెట్టిన కాషాయ పార్టీ ఒక్కో అడుగు ముందుకేస్తున్నట్లుగా ఎక్కడికక్కడ పరిస్థితిని తమకు అనుకూలంగా మలుచుకుంటూ వెళ్తోంది. చాప కింద నీరులా తమ వ్యూహాలను అమలు చేసుకుంటూ ముందుకెళ్తున్న బీజేపీ మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో సానుకూల ఫలితాలు రాబట్టింది. గతంలో ఎన్నడూ లేని విధంగా 8 శాసనసభ స్థానాలను సాధించింది. ఖచ్చితంగా గెలుస్తారనుకున్న పెద్ద నేతలు ఓటమి పాలైనా మిగిలిన వారు విజయం సాధించి పార్టీ పరువు కాపాడారు. ఇంకా చెప్పాలంటే కామారెడ్డి స్థానంలో బీజేపీ నుంచి బరిలో దిగిన కె వెంకటరమణారెడ్డి అయితే సరికొత్త చరిత్రే సృష్టించారు. నాడు సీఎం హోదాలో బరిలో దిగిన కేసీఆర్తో పాటు టీపీసీసీ చీఫ్గా ఉన్న రేవంత్ రెడ్డిపై గెలుపొంది కమలం జెండా ఎగురవేశారు. అటు మిగిలిన అసెంబ్లీ స్థానాల్లో గెలిచిన వారు కూడా ఎక్కువ మంది ఉత్తర తెలంగాణ అభ్యర్థులే కావడంతో బీజేపీ ఆ ప్రాంతంలో బలమైన శక్తిగా మారిందన్న వాదన వినిపించింది. దీంతో దక్షిణ తెలంగాణ కంటే ఎక్కువగా ఉత్తర తెలంగాణపై లోక్సభ ఎన్నికల్లో ఫోకస్ పెట్టింది కమలం పార్టీ. అందుకు తగినట్లుగానే బీజేపీ అగ్రనాయకత్వం ఉత్తర తెలంగాణ జిల్లాలే టార్గెట్గా లోక్సభ ఎన్నికల్లో ముందుకు వెళ్తోంది. ఇప్పటికే దేశవ్యాప్తంగా విడుదల చేసిన తొలి జాబితాలో కమలనాథులు 9 మంది అభ్యర్థులను సైతం ప్రకటించారు. అంతేకాదు స్వయంగా ప్రధాని మోడీయే 2 రోజుల పాటు ఆదిలాబాద్, సంగారెడ్డి జిల్లాలో పర్యటించి పలు అభివృద్ధి కార్యక్రమాలు, శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు నిర్వహించారు. తెలంగాణ అభివృద్ధికి కేంద్రం పూర్తి సహకారం అందిస్తుందని ప్రకటించారు ప్రధాని మోడీ. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టిన విషయాన్ని గుర్తు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా హైవేల నిర్మాణం, గిరిజన యూనివర్సిటీ సహా పలు అంశాలను ఈ సందర్భంగా ప్రస్తావించారు ప్రధాని. तेलंगाना को विकास की नई ऊंचाइयों पर ले जाने के लिए निरंतर काम कर रही है. इसी अभियान के तहत आज मैं लगातार दूसरे दिन आप सबके बीच तेलंगाना में हूं. कल आदिलाबाद से मैंने तेलंगाना और देश के लिए करीब 56,000 करोड़ रुपए के डेवलपमेंट प्रोजेक्ट शुरू किए. आज मुझे संगारेड्डी से करीब 7,000 करोड़ रुपए की परियोजनाओं का लोकार्पण और शिलान्यास का अवसर मिला है. इनमें हाईवेज, रेलवेज और एयरवेज से जुड़े आधुनिक इंफ्रास्ट्रक्चर के काम भी है.
इनमें पेट्रोलियम से जुड़े प्रोजेक्ट भी हैं। कल भी जिन विकास कार्यों का लाभ तेलंगाना को मिला था वो ऊर्जा और पर्यावरण से लेकर इंफ्रास्ट्रक्चर तक अलग अलग क्षेत्रों से जुड़े थे। मैं इसी भावना पर चलता हूं, राज्य के विकास से देश का विकास, यही हमारे काम करने का तरीका है और इसी संकल्प के साथ केंद्र सरकार तेलंगाना की भी सेवा कर रही है। రాజకీయంగానూ పలు కీలక విమర్శలు, ఆరోపణలు గుప్పించారు మోడీ. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ కుంగడం, అందుకు దారితీసిన పరిస్థితులను ప్రస్తావించిన ప్రధాని ఈ సందర్భంగా బీఆర్ఎస్ పాలనను ఎండగట్టారు. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమి పాలై కాంగ్రెస్ పార్టీ వచ్చినా ప్రజలకు ఒరిగిందేమీ లేదంటూ దెప్పిపొడిచారు. అసలు కాళేశ్వరం విషయంలో బీఆర్ఎస్ కాంగ్రెస్ ఒక్కటేనంటూ ఘాటైన విమర్శలు, ఆరోపణలు గుప్పించారు. తద్వారా తెలంగాణలో ఉన్న బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీల వల్ల ప్రజలకు ఒరిగేదేమీ లేదన్న సందేశాన్ని తన వ్యాఖ్యల ద్వారా చెప్పకనే చెప్పారు ప్రధాని. ये परिवारवादी इतने इनसिक्योर है, इन्होंने देश के हजारों युवाओं को राजनीति में आगे बढ़ने ही नहीं दिया। आप देखिए, कांग्रेस पार्टी पहले परिवारवादी नहीं थी, लेकिन जब से परिवारवादी बनी है 50 साल से कम आयु वाले किसी व्यक्ति को आगे नहीं आने देते और किसी को बिठाना पड़े तो किसको बिठाएंगे? 75 साल वाले को ले आएंगे, 80 साल वाले को ले आएंगे, 85 ईयर वाले को ला करके बिठा देंगे, क्योंकि उनको डर लगता है कि 50-55 वाला आ गया और ओवरटेक कर गया तो परिवार का क्या होगा। मोदी लगातार देश की राजनीति में ईमानदार युवाओं को आगे ला रहा है. ఓవైపు దేశవ్యాప్తంగా బీజేపీ హవా వీస్తోందని, మోడీ మ్యాజిక్ మరోసారి పనిచేస్తుందని పలు సర్వేలు వెల్లడిస్తున్నాయి. అటు కమల నేతలది సైతం ఇదే మాట. స్వయంగా ప్రధాని మోడీ సైతం ఈసారి బీజేపీకి సింగిల్ గానే 370 సీట్లు, ఎన్డీఏకు 400 స్థానాలు గ్యారంటీ అని బల్లగుద్ది మరీ చెబుతున్నారు. ఇలాంటి వేళ మోడీ ఫోటోతో తెలంగాణలో సాధ్యమైనన్ని ఎక్కువ స్థానాలు గెలుచుకోవాలన్నది కాషాయ పార్టీ వ్యూహం. అందుకు తగినట్లుగానే ఉత్తర తెలంగాణలో పార్టీకి సానుకూల ఫలితాలు రావడంతో ఎక్కువ లోక్సభ స్థానాలు ఇక్కడి నుంచే ఒడిసి పట్టాలని స్కెచ్ వేస్తోంది. అతి త్వరలోనే ఎన్నికల షెడ్యూల్ విడుదల కానుంది. ఒకసారి ఎన్నికల తేదీలొచ్చాక ఆపరేషన్ తెలంగాణను మరింత ముమ్మరం చేయనున్నారు కమలనాథులు. ఒకరి వెంట మరొకరు అన్నట్లుగా బీజేపీ అగ్రనేతలు తెలంగాణ గడ్డపై ప్రచారాన్ని హోరెత్తించనున్నారు. మరి కాషాయ పార్టీ వ్యూహాలు లోక్సభ ఎన్నికల్లో ఎంత మేరకు వర్కౌట్ అవుతాయో చూడాలి.